మంత్రి కొండా సురేఖ అలాగే హీరో నాగార్జున వివాదం క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఇటు పరువు నష్టం కేసును విత్డ్రా చేసుకున్నారు నాగార్జున. నిన్న నాగార్జునకు క్షమాపణలు కోరుతూ కొండా సురేఖ ట్వీట్ చేసింది. కొండా సురేఖ సారీ చెప్పడంతో మొత్తం మీద నాగార్జున అయితే వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. గతంలో సమాంత విడాకుల విషయంలో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు నాగార్జున. సో మొత్తానికైతే ఆ వివాదానికి ఒక్క రకంగా తెరపడినట్టు అర్థం ఇప్పుడు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు కొండా సురేఖ చేసిన ట్వీట్ కూడా మనం చూడొచ్చు. ఐ వుడ్ విష్ టు క్లారిఫై దట్ ద స్టేట్మెంట్ ఐ హ్యాడ్ మేడ్ ఇన్ రిలేషన్ టు నాగార్జున గారు వాజ్ నాట్ ఇంటెండెడ్ టు హర్ట్ నాగార్జున గారు ఆన్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరిని ఉద్దేశించి ఎవరిని బాధ పెట్టాలని మాత్రం నేను ఆ స్టేట్మెంట్ చేయలేదు అని చెప్పుకొస్తుంది. అలాగే ఐ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ హర్టింగ్ ఆర్ డిఫేమింగ్ అక్కినేని నాగార్జున గారు ఆర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరిని ఇటు బాధపరచకూడదని, అలాగే ఎవరి పరువు తీయాలని, ఎవరి పరువు కూడా తీయాలని కూడా ఉద్దేశం కూడా లేదని చెప్పుకొచ్చింది. అలాగే ఐ రిగ్రెట్ ఎనీ అన్ఇంటెండెడ్ ఇంప్రెషన్ గివెన్ ఇన్ మై స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు దెమ్ అండ్ విత్డ్రా ద సేమ్. సో అలాంటి ఇంప్రెషన్ కూడా నేను ఇవ్వాలని అనుకోలేదు. సో అలాంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పింది.